పాకిస్తాన్ మీద ఇండియా దాడి చేయబోతుంది రేపటి నుంచి. యుద్ధం చేయబోతుంది. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? పహల్గామ్ జరిగిన తర్వాత, టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత. యాక్చువల్గా ఇప్పుడు ఇండియా అంటే జనరల్గా కానీ నాలెడ్జ్లో కానీ ఈ ఆయుధంలో కూడా పటిష్టమైన భద్రత కలిగి ఉంది. యాక్చువల్గా మోడీ గారు ఏంటంటే మనకి ఇప్పుడు వాయు కానీ 3 సేనల్లో రక్షణ కానీ వాయు కానీ జలాంతర మార్గాలు కానీ ఇంటర్నల్గా అంటే ఎటు సైడ్ నుండి దాడి చేస్తారనేది కూడా ఒక గవర్నమెంట్ నుంచి 100% అన్ని విధాలుగా అన్ని చుట్టుపక్కల అంటే ఎటు సైడ్ నుండి వచ్చినా కూడా మనకి రక్షణగా కూడా అన్ని దళాలను సిద్ధం చేయడం జరిగింది. పాకిస్తాన్ అనేది మనతో పోల్చుకుంటే మన యుద్ధం స్టార్ట్ అయింది అనుకోండి. ఇన్ కేస్ ఆఫ్ పాకిస్తాన్ మన ఆయుధాలతో పోల్చుకుంటే వాళ్ళ దగ్గర సరిపడినవి కేవలం 7 రోజులకు మాత్రం వస్తాయని మన ఇంటెలిజెన్స్ రిపోర్టు. సో దాన్ని బేస్ చేసుకొని కూడా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అంటే మెయిన్ వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తులందరూ కూడా దాదాపు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి ఉన్నారు. ప్రజెంట్ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినారని కాబట్టి వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఈరోజు మాక్ డ్రిల్ కూడా చేయడం జరిగింది. మరి ఏదైతే ప్రమాదమైన స్థలాలు ఉంటున్నాయో కాశ్మీర్లో కానీ అక్కడ మొత్తం కూడా ఈరోజు సముద్రాల్లో కానీ నదుల్లో కానీ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని స్కూల్లో కూడా విద్యార్థుల మీద మాక్ డ్రిల్ చేయడం జరిగింది. అంటే యుద్ధం జరిగినప్పుడు ఎలా రక్షణ చేసుకోవాలనేది చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు మొత్తానికి కూడా ఈరోజు మాక్ డ్రిల్ అన్ని చోట్ల అన్ని రాష్ట్రాలకి అలర్ట్ చేయడం జరిగింది. మాక్ డ్రిల్స్ కూడా అన్ని దళాలు ఈరోజు చేపట్టాయి. అదేవిధంగా రీసెంట్గా కూడా మనకి కెపాసిటీ సరిపోతుంది. ఇంకా ఎక్కువ కొన్ని కొత్తవి కూడా రీసెంట్గా కొనడం జరిగింది. ఎప్పుడైతే ఈ దాడి చేశారో పాకిస్తాన్ వాళ్ళు కొత్తవి కూడా మనం వేల కోట్ల అమౌంట్ పెట్టి కొత్తవి కూడా కొనడం జరిగింది. కాబట్టి పాకిస్తాన్ మన మీద యుద్ధం చేసినప్పుడు కూడా అది చాలా అంటే వాళ్ళు సీక్రెట్గా కాకుండా డైరెక్ట్గా యుద్ధం చేసినట్లయితే మనతో కేవలం ఒక 4-5 రోజులు మాత్రం పోరాడగల కెపాసిటీ ఉంది. కాబట్టి వాళ్ళు భయపడుతూ బిక్కుమంటున్నారు. ఇన్ కేస్ ఆఫ్ మనం యుద్ధం చేయాలని కానీ ఆలోచన కానీ వస్తే మాత్రం మన మోడీ గారికి కూడా అది వితిన్ 2 డేస్లోనే క్లోజ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉన్నాయి. కాబట్టి దీనికి పాకిస్తాన్ వల్ల మనకి ఎటువంటి నష్టం జరగదని నేను దీని ముఖంగా అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన వాళ్ళు కూడా ఈ రిటైర్మెంట్ కానీ లేకపోతే ఇంకోటి ఇండివిజువల్గా వెళ్ళి కూడా సెల్ఫ్గా వెళ్ళి కూడా యుద్ధం చేయడానికి కూడా చాలామంది రెడీగా ఉన్నారు. అందరూ కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఓకేనా? సో కాబట్టి దీనివల్ల ఎటువంటి ప్రమాదం భారతదేశానికి ఉండదు. మన ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అన్ని చోట్ల అలర్ట్గా ఉన్నాయి.